హైదరాబాద్ లో సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను పోలీసులు ధ్వంసం చేశారు. అయితే చేయనున్నారు 25 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 కోట్ల విలువైన మత్తు పదార్థాలను ఈ మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్నారు. 528 కేజీల గంజాయి, 100 లీటర్ల హాష్ ఆయిల్, అలాగే 21 గ్రాముల కొకైన్, 1340 గ్రాముల ఓపియం డ్రగ్ ను స్వాధీనం చేస్తున్నారు. తొలుత మాదక ద్రవ్యాలను గోషామహల్ స్టేడియంలో తగలబెట్టాలనుకున్నారు. అయితే పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులకు అప్పగించారు. జీజే మల్టీక్లేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహాయంతో సీజ్ చేసిన డ్రగ్స్ ను తగలబెడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. నగరంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద సీజ్ చేసిన గంజాయితో పాటు మిగతా డ్రగ్స్ ఏవైతే ఉంటే వాటిని అన్నిటికీ కూడా ధ్వంసం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వీటన్నిటిని కూడా ఒక ప్రత్యేక ల్యాబ్ దగ్గర పంపించి వాటి ద్వారా వీటిని ధ్వంసం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నది 25 పోలీస్ స్టేషన్లలో పరిధిలో సీజ్ చేసిన గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అవన్నీ కూడా కొద్దిసేపటి క్రితం గోషామహల్ స్టేడియంకి వీటిని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు వీటిని అన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయాలని నిర్ణయించారు. కానీ ఆ గంజాయి ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తగలబెడితే అందుకోసం అంటూ ఒక ప్రత్యేక ల్యాబ్కు పంపించి అక్కడ వీటిని డిస్ట్రాయ్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 25 పోలీస్ స్టేషన్ల పరిధిలో 118 కేసులలో సీజ్ చేసిన ప్రాపర్టీ ఇదంతా కూడా 5 కోట్ల రూపాయల విలువైన 528 కేజీల గంజాయితో పాటు 100 లీటర్ల హాష్ ఆయిల్, అలాగే ఆల్ఫారోజం 15 కేజీలు ఉంది. అలాగే చార్స్ 2.5 గ్రాములు, 21 గ్రాముల కొకైన్, 1340 గ్రాముల ఓపియం డ్రగ్ వీటినన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయబోతున్నారు అధికారులు. వీటినన్నిటిని కూడా గోషామహల్ స్టేడియంకి కొద్దిసేపటి క్రితం తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అయితే వీటినన్నిటిని ల్యాబ్కు పంపించి అక్కడ వాటి నుండి వీటినన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయబోతున్నారు. దాదాపు 5 కోట్ల ప్రాపర్టీ ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ అంతా కూడా మనకు కనబడుతుంది. హాష్ ఆయిల్తో పాటు ఇతర మాదక ద్రవ్యాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నిషేధిత మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా 118 కేసుల్లో సీజ్ అయిన మాదక ద్రవ్యాలు వీటినన్నింటి కూడా ప్రస్తుతం డిస్ట్రాయ్ చేయబోతున్నారు పోలీసులు. వీటన్నింటి ఒక ల్యాబ్కు పంపించి ల్యాబ్ ద్వారా డిస్ట్రాయ్ చేస్తామనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. కెమెరా రాకేష్, రాధాకృష్ణ.